ఉపా చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. కన్వెన్షనల్ టర్మ్స్లో దీన్ని దేశద్రోహానికి సంబంధించి నమోదు చేసే చట్టం అని కూడా అంటుంటారు. బత్సలపల్లి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్పై ఈ కేసు రిజిస్టర్ అవటం, అతనికి కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఈ చట్టం గురించి తెలుసుకోవాలని అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది. 4 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న రావణ్ 5వ కేసులో మాత్రం బెయిల్ రిజెక్ట్ అవడంతో రిమాండ్ అవ్వక తప్పని పరిస్థితి. అసలు ప్రభుత్వం రావణ్పై ఈ కేసును రిజిస్టర్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఈ కేసు తీవ్రత ఎంత? అసలు ఉపా చట్టం కింద కేసును ఎవరిపై పెడతారు? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద పెట్టే ఇలాంటి ఓ చట్టం ఎవరి మీదైనా పెట్టే అవకాశం ఉంటుందా? అసలు ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటి? దేశంలో ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లో సెన్సేషన్ అయిన కేసులు, అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరు? రావణ్పై నమోదు చేసిన ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? నమస్తే, వెల్కమ్ టు టీఆర్ డీకోడర్. ప్రశ్న రావణ్ దళిత క్రైస్తవ శంఖారావ సభలో మాట్లాడిన మాటలు ఈ మొత్తం కాంట్రవర్సీకి కారణమని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత వరుసగా కేసులు, అరెస్టులు, అతనికి ప్రతి కేసులోనూ బెయిల్ రావడం, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయి. రావణ్ను అరెస్టు చేసిన ప్రతి కేసులో బెయిల్ రావడంతో 5వసారి మాత్రం అత్యంత కఠిన చట్టాన్ని పోలీసులు రావణ్పై ప్రయోగించారు. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సాధారణ క్రైమ్స్కు సంబంధించి పెట్టే BNS చట్టంలోని సెక్షన్లకు ఈ ఉపా చట్టానికి సంబంధించిన సెక్షన్లకు స్పష్టమైన తేడా ఉంటుంది. రావణ్కు 4 కేసుల్లో బెయిల్ లభించి ఈ 5వ కేసులో బెయిల్ లభించకపోవడానికి రీజన్స్ చూద్దాం. సివిల్, ఫైనాన్షియల్, సోషల్ క్రైమ్స్ను డీల్ చేసేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల కింద నమోదయ్యే కేసుల్లో నిందితుడు నేరం ప్రూవ్ అయ్యే వరకు నిర్దోషిగానే మన న్యాయ వ్యవస్థ భావిస్తుంది. గిల్టీ అంటిల్ ప్రూవెన్ అనే స్ఫూర్తితోనే మన వ్యవస్థలు నిందితుడిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కానీ UAPA చట్టం మాత్రం భిన్నంగా ఉంటుంది. కేసులో ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తే కోర్టు బెయిల్ను నిరాకరిస్తుంది. టెర్రరిస్ట్ కార్యకలాపాలు, నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులపైన ఈ ఉపా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. సాధారణ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినా కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ ఈ కేసుల్లో నిందితుడు ఖచ్చితంగా రిమాండ్ చేయబడతాడు. ఇక బెయిల్ విషయానికి వస్తే సాధారణ కేసుల్లో 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ వేయకపోతే నిందితుడికి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. నిందితుడు కేసు అంశాలను ప్రభావితం చేయకుండా ఉండడానికి మాత్రమే అతన్ని డీటైన్ చేస్తారు, అంతే తప్ప అతన్ని దోషిగా చూడరు. కానీ ఈ ఉపా చట్టం కింద కేసు నమోదు అయితే 6 నెలల వరకు బెయిల్ రాదు. ఒకవేళ విచారణకు ఏళ్ల సమయం పడుతుంది అని దర్యాప్తు సంస్థ కోర్టుకు చెబితే నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే ఉండిపోవాలి. కేవలం సోషల్ మీడియా వేదికగా మాట్లాడే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులను, దేశద్రోహులను అణిచివేయడానికి వాడే చట్టాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రావణ్ దేశద్రోహి అనడానికి, ఈ కేసును వర్తింపజేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ప్రభుత్వ ప్రధాన వాదన ప్రకారం రావణ్ కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా భారతదేశంలో నిషేధించబడిన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థ అయిన మావోయిస్టు భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోనే పోలీసులకు ప్రాథమిక ఆధారంగా చూపెడుతున్నారు. ముఖ్యంగా నవంబర్ 2025లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో మావోయిస్ట్ లీడర్ హిడ్మా లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు అని ఆ వీడియోలో రావణ్ చెప్పడం జరిగింది. ఈ వీడియో ద్వారా యువతను తీవ్రవాదం వైపు వెళ్లేలా రెచ్చగొట్టారు అనేది పోలీసుల అలిగేషన్. ఇక రావణ్పై ఇలాంటి ఒక తీవ్ర చట్టం, దేశద్రోహం కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం వద్ద రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయా అనే విషయానికి వద్దాం. నిజానికి రావణ్ ఈ వీడియో చేసింది నవంబర్ 2025లో. అంటే ఈ వీడియో చేసి ఇప్పటికే దాదాపుగా 8 నెలలు కావస్తోంది. కోర్టు వారు ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే అంశం పక్కన పెడితే ప్రభుత్వం యొక్క అండర్లయింగ్ మోటివేషన్స్ అయితే వేరుగా ఉన్నాయని చెప్పాలి. రావణ్ దళిత క్రైస్తవ శంఖారావ సభలో రాధా మనోహర్ దాస్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అందుకు పవన్ కళ్యాణ్ వాడిన భాషను ఉపయోగిస్తున్నాను అని చెప్పడం, పర్టికులర్గా మతాల మధ్య చిచ్చుపెట్టే వారిని చెప్పు తీసుకొని కొడతాం అంటూ పవన్ కళ్యాణ్కు కూడా ఆ వ్యాఖ్యలు ఇంప్లై అయ్యేలా మాట్లాడడమే ఈ అరెస్టుకు దారితీసింది. ఈ సభ జరిగి ఉండకపోతే బహుశా ఎప్పుడో 8 నెలల క్రితం చేసిన వీడియో ఆధారంగా ఇప్పుడు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి ఉండకపోవచ్చు. సో రావణ్ అరెస్టుకు లీగల్ రీజన్ హిడ్మాకు సంబంధించిన వీడియో అయినప్పటికీ ప్రాక్టికల్ రీజన్ మాత్రం పవన్ కళ్యాణ్ను విమర్శించడమే. ఈ ఉపా చట్టం ఎవరి మీదైనా పెట్టవచ్చా? ఇలా పెట్టుకుంటూ పోతే ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది చాలామంది చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఇప్పటికే ఇదొక నల్ల చట్టం, ప్రతిపక్షాలను వేధించడానికి ఈ చట్టాన్ని వెపనైజ్ చేస్తున్నారు అని అపోజిషన్ పార్టీలు ఎప్పటి నుండో ఈ చట్టం మీద పోరాటాలు చేస్తున్నాయి.
నిజానికి ఈ చట్టం కొత్తగా తెచ్చిన చట్టం అయితే కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. అయితే తమిళనాడులో ద్రవిడ్నాడు ఉద్యమం, నాగాలాండ్ ఉద్యమాలు నాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా జరిగేవి. ఆ ఉద్యమాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వాడే భాష, రాసే విప్లవ సాహిత్యానికి అడ్డుకట్ట వేయాలి అన్న ఉద్దేశంతో 1962లోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ప్రాథమిక హక్కుకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వల్ల మాత్రమే ఉపయోగం ఉండదు. దీనిని అమలు చేయడానికి, అలానే ఎన్ఫోర్స్ చేయడానికి ఇందిరాగాంధీ గారు 1967లోనే ఈ ఉపా చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రాంతీయ ఉద్యమాలు, దేశ సమగ్రతకు భంగం కలిగించే ఉద్యమాలను కంట్రోల్ చేయడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నాటి విపక్షాలైన కమ్యూనిస్టు పార్టీలు, ఇప్పటి భారతీయ జనతా పార్టీకి మూలమైన జనసంఘ్ పార్లమెంట్లో చాలా తీవ్రంగా విభేదించాయి. ఉద్యమాల అణచివేతకు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అని నాటి విపక్షాలు విమర్శించాయి. అటల్ బిహారీ వాజ్పేయి కూడా దీనిపై మాట్లాడుతూ అన్లాఫుల్ యాక్టివిటీ అనే పదం టూ వేగ్గా ఉంది, పోలీసు రాజ్యంగా మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం అని ఆయన విమర్శలు చేయడం జరిగింది. నిజానికి 1967లో ఉపా చట్టం యాంటీ టెర్రర్ లా కాదు, ఇది యాంటీ సెసేషన్ లా, దేశం నుండి విడిపోవాలని చేసే ఉద్యమాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఒక చట్టం. కానీ ఆ తర్వాత దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 1980లలో పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం, కాశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్ కార్యకలాపాలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన యాంటీ టెర్రర్ లా అవసరమని భావించింది. అలా 1985లో టాడా అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో టాడా చాలా శక్తివంతమైన చట్టంగా మారింది. కానీ అదే సమయంలో దానిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఉగ్రవాదులతో సంబంధం లేని వేలాది మందిపై కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారని, పోలీసులకు అతిగా అధికారాలు ఇచ్చారని, రాజకీయ ప్రత్యర్థులపైన ఉపయోగించారనే ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. చివరకు 1995లో ఆ చట్టాన్ని కొనసాగించకుండా ప్రభుత్వం నిలిపివేయటం జరిగింది. అయితే కథ అక్కడితోనే ముగియలేదు. 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంట్ పైనే ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. దేశ భద్రత పైన పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2002లో పోటా అనే మరో కఠినమైన యాంటీ టెర్రర్ లాను తీసుకొచ్చింది. అయితే ఈ పోటా కూడా వివాదాల్లోకి వెళ్ళింది. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పైన కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో 2004లో అధికారంలోకి వచ్చిన నాటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ పోటాను రద్దు చేయడం జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పోటాను పూర్తిగా తొలగించినప్పటికీ అందులోని ఉగ్రవాదానికి సంబంధించిన అనేక కీలక నిబంధనలను మాత్రం ఉపాలోకి మార్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి వరకు సాధారణ సెక్యూరిటీ లాగా ఉన్న ఉపా చట్టం ఒక్కసారిగా దేశంలోని ప్రధాన యాంటీ టెర్రర్ లాగా మారిపోయింది. ఆ తర్వాత 2008 ముంబై ఉగ్రదాడుల అనంతరం 2012లో మళ్ళీ 2019లో ఈ చట్టాన్ని మరింత కఠినంగా మార్చారు. ముఖ్యంగా 2019 సవరణ తర్వాత ఒక సంస్థనే కాదు, ఒక వ్యక్తినే నేరుగా టెర్రరిస్ట్గా ప్రకటించే అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. ఇదే సవరణపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద పొలిటికల్ డిబేట్, లీగల్ డిబేట్ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 2019 చట్ట సవరణ తర్వాత దేశవ్యాప్తంగా 80 మంది పైన ఈ కేసు నమోదైంది. ఈ లిస్టులో ప్రస్తుతం రావణ్ కూడా ఉన్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఆనంద్ తేల్తుంబడే, గౌతమ్ నవ్లాకా, సుధా భరద్వాజ్ వంటి హక్కుల కార్యకర్తలను, ప్రొఫెసర్లను అర్బన్ మావోయిస్టులు అని పిలుస్తూ ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక అలానే 2019లో జరిగిన సిఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాం, యాక్టివిస్ట్ ఖలీద్ సైఫీలపై ఈ చట్టం కింద కేసులు పెట్టి జైల్లో ఉంచారు. ఈ కేసులో అరెస్ట్ అయిన జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ గత 6 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. కాశ్మీరీ జర్నలిస్టులు, ఇంకొందరు యాక్టివిస్టులను కూడా 2019 తర్వాత ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ చట్టం మీద ప్రధానంగా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాల నుండి వచ్చిన విమర్శలు ఏంటంటే, ఒక సంస్థను నిషేధిస్తే ఆ సంస్థ కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటిస్తే సమాజంలో అతని ప్రతిష్ట, అతని కుటుంబం మొత్తం కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను అణచడానికి దీనిని వాడుకునే ప్రమాదం ఉంటుంది. ఈ సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. కోర్టు విచారణ కంటే ముందే ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని కూడా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఇక రావణ్ విషయానికి వస్తే, పెట్టిన సెక్షన్లలో
43D5 అనే సెక్షన్ అత్యంత కఠినమైన సెక్షన్. ఈ సెక్షన్ను బెయిల్ స్నాచర్ అంటే నిందితుడికి బెయిల్ రాకుండా చేసే ఒక సెక్షన్గా భావిస్తారు. కోర్టులు కూడా ఈ సెక్షన్ నమోదైతే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలను చేర్చడం పోలీసులకు అత్యంత సులువైన పని. సో ఈ కేసులో కూడా ప్రైమా ఫేసి ఉందని కోర్టు భావించేలానే పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఇప్పటికైతే రావణ్ చేసిన హిడ్మా రిలేటెడ్ పోస్టు ఒక ఆధారంగా ఉంది. కానీ మావోయిస్టులతో రావణ్కు సంబంధాలు ఉన్నట్టుగా సాక్ష్యాలైతే సబ్మిట్ చేయలేదు. వారితో సంబంధాలు ఉండవచ్చు అన్నదే పోలీసుల ప్రధాన ఆరోపణ. ఒకవేళ వారితో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేయని పక్షంలో రావణ్కు 6 నెలల్లో బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ కేసును క్వాష్ చేయాలని రావణ్పై కోర్టుల్లో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తే మాత్రం కోర్టు ఈ కేసును కొట్టివేసి రావణ్ను విడుదల చేయవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి మావోయిస్టు లేదా కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఇష్టపడటం, దానికి సంబంధించిన సాహిత్యాన్ని అంటే నక్సల్ లిటరేచర్ని దగ్గర ఉంచుకోవడం లేదా చదవడం ఉపా చట్టం కింద నేరం కాదు. ఒక నిషేధ సంస్థను సమర్థిస్తూ కేవలం మాట్లాడినంత మాత్రాన లేదా పాటలు పాడినంత మాత్రాన ఒకరు క్రిమినల్ అయిపోరు. ఒక వ్యక్తి కేవలం ఒక సిద్ధాంతానికి ఆకర్షితుడే పుస్తకాలు చదవడం లేదా పాటలు పాడడం అతని వ్యక్తిగత స్వేచ్ఛ. ఆ మాటలు లేదా పాటలు క్షేత్రస్థాయిలో హింసాత్మక చర్యలకు దారి తీయనంత వరకు వాటిని ఉగ్రవాద చర్యలుగా భావించలేమని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టమైన తీర్పిచ్చింది. భీమా కోరేగావ్ కేసులో విరసం నేత, ఆయన తెలుగువాడే, వరవర్రావు అలానే సాయిబాబా ఇదే ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి పూర్తి నిర్దోషులుగా విడుదలయ్యారు. నిజానికి హిడ్మా చనిపోయిన సందర్భంలో అనేక మంది లెఫ్ట్ వింగ్కు సంబంధించిన పార్టీలు, నేతలు అలానే సానుభూతి పరులు హిడ్మాకు మద్దతుగా నివాళులర్పిస్తూ పోస్టులు పెట్టారు, పాటలు పాడారు. జేఎన్యూ కేంద్రంగా అనేక ప్రదర్శనలు కూడా జరిగాయి. కానీ ఒక్కరి మీద కూడా ఇప్పుడు రావణ్పై పెట్టినట్టుగా ఉపా కేసును నమోదు చేయలేదు. ఈ కేసులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత అత్యుత్సాహం ప్రదర్శించిందనే చెప్పాలి. ఈ అంశంలో కూటమి నేతలకు భంగపాటు తప్పదు అని రావణ్ మద్దతుదారులు వాదనైతే వినిపిస్తున్నారు. ఇక ఫైనల్గా ఈ అంశం మీద సమరైజ్ చేయాలి అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఎవరినైనా జైల్లో నిర్బంధించగలవు. అందుకు ప్రభుత్వాలకు ఉపయోగపడే చట్టాలకు కొదవలేదు. రావణ్ విషయంలో కూడా ఇదే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, కానీ ఆ కేసుల తీవ్రత వేరు. ప్రభుత్వం కూడా ఈ కేసును నమోదు చేసిందంటే కొంత రిస్క్ తీసుకున్నట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇది ఆషామాషీ చట్టం అయితే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే ఒక చట్టం. కోర్టు ఇచ్చే తీర్పు కూడా భవిష్యత్తులో ఈ చట్టం కింద అరెస్టులకు ఒక ప్రెసిడెన్స్గా అలానే ఒక రెఫరల్ పాయింట్గా కూడా ఉంటుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.